సో దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను. సో యాక్చువల్గా చాలా చాలా రోజు ప్రవీణ్ ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు, మెయిన్ మెసేజ్ తీసుకోవచ్చు కదా అని చెప్పేసి. సో అంతవరకు రాలేదు, అంత ఎదగలేదు అనేసి అనుకుంటూ ఉంటుండే. సో ఈ 2021తో నిజంగా దేన్ని నమ్ముకొని 10 years అయింది. సో 10 years తర్వాత కొద్దిగా ఒక అడుగు ముందుకు వేయాలా, ఇంకా మనం నేర్చుకున్న వాటిని కానీ ఇంకా మనం నేర్చుకున్న తలాంతులు ఏవైతే ఉన్నాయో, దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలు ఏవైతే ఉన్నాయో, సో వాటిని బట్టి ఒక స్టెప్ ముందుకు వేయాలా ఇంకా అనేసి ఒకటి అనుకున్నాను. సో అయితే ఈ 10 years తర్వాత మొట్టమొదటిసారి మెసేజ్. సో దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. మేబీ ఫస్ట్ మెసేజ్ కాబట్టి కొన్నిసార్లు ఇంప్లిమెంటేషన్ అది కొద్దిగా అన్నది అటు ఇటు ఏమైనా అవుతుండొచ్చు. బట్ దేవుని కృపను బట్టి జాగ్రత్తగా చేయాలని నేను ఆశపడుతున్నాను. సో ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి దేవతను ప్రభావ తండ్రి, దేవా నీ యొక్క సన్నిధికి వచ్చి దేవతను ప్రభావ నేను స్తుతించడు కానీ, నిన్ను ఆరాధించడు కానీ, నేను అబ్బా తండ్రి అని స్తుతించడు కానీ, దేవా అర్హత చాలినటువంటి వాడని కాదు దేవతను ప్రభావ తండ్రి, నన్ను నేను తగ్గించుకుంటున్నాను దేవతను ప్రభావ, నీ నామాన్ని దేవా హెచ్చించుతున్నాను దేవతను ప్రభావ. మరి దేవతను ప్రభావ వాక్యం చూసుకోవచ్చు కదా దేవతను ప్రభావ, నీ యొక్క ఆత్మను నీ యొక్క సన్నిధిని ఉంచమని ప్రార్థిస్తున్నాను దేవతను ప్రభావ. దేవతను ప్రభావ నా సొంత నిర్ణయాలు కాదు, నా సొంత ఆలోచనలు కాకుండా దేవతను ప్రభావ, కేవలము దేవా తండ్రి మీ చిత్తానుసారంగా దేవతను ప్రభావ మీరు నాతో ఏదైతే మాట్లాడారో దేవతను ప్రభావ అది దేవా పంచుకున్నట్టు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను దేవతను ప్రభావ. ఎందుకంటే దేవతను ప్రభావ తండ్రి మీరు మాట్లాడినట్టు దేవతను ప్రభావ ఆదరణ వస్తుంది దేవతను ప్రభావ, సమాధానం వస్తుంది దేవతను ప్రభావ, శాంతి వస్తుంది దేవత, జీవితాలు మారుతాయి అనంతరం ప్రభావ. అట్టి కృపను మీరు దయచేయమని దేవతను ప్రభావ తండ్రి నీ యొక్క సన్నిధిని ఉంచమని నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. సో అయితే నేను గత కొన్ని రోజులుగా నేను అంటే ఒక 1 month 2 months నుంచి నేను ఏం చేస్తున్నానంటే, సో పీపుల్స్ బయోగ్రఫీస్ నేను చదవడం స్టార్ట్ చేసినాను. సో ఎందుకు బయోగ్రఫీస్ చదువుతున్నానంటే, సో దానికి బైబిల్కు ఏంటి సంబంధము అంటే, సో చాలాసార్లు ప్రజలు వారి యొక్క జీవితంలో జరిగిన సందర్భాలను బట్టి లేదా వాళ్ళ జీవితం చాలాసార్లు బైబిల్కి రిలేటెడ్గా ఉంటుండే. సో బైబిల్ వచనాలు చాలాసార్లు నాకు గుర్తొస్తూ ఉంటుండే. సో అయితే నేను మెరీనా అబ్రికోవిక్ సో ఆమె పేరు, ఆమె సెర్బియా కంట్రీలో 1946లో జన్మించింది. సో స్టిల్ షీఈ్ బతికే ఉందనేసి నేను అనుకుంటున్నాను, ఎందుకంటే తన గురించి నేను సర్చ్ చేసినప్పుడు ఎక్కడ కూడా డెత్ నేమ్ అనేది మెన్షన్ చేసలేదు. సో అయితే ఈమె ఒక స్టోరీ ఎట్లా అంటే, వాళ్ళ తల్లి వాళ్ళ తండ్రి ఎప్పుడు చూసినా కానీ గొడవలు పడడము ఇంకా ఒక సమాధానం లేనటువంటి జీవితాన్ని వాళ్ళు జీవించేవాళ్ళనమాట. సో అయితే ఈ మెరీనా ఏం చేస్తుందంటే అవన్నీ చూసి చిన్నప్పుడే అవన్నీ చూసి వాళ్ళ మెరీనా వాళ్ళ అమ్మమ్మ ఏం చేస్తుందంటే తన ఇంటికి తీసుకెళ్ళిపోతుంది. సో తీసుకెళ్ళిన తర్వాత ఒక ఆల్మోస్ట్ ఒక 6 to 7 years వరకు తన గ్రాండ్ మదర్ ఇంట్లోనే పెరుగుతుంది. సో తర్వాత మళ్ళీ వాళ్ళ పేరెంట్స్కి ఇంకొక సెకండ్ చైల్డ్ పుట్టిన తర్వాత సో ఈ మెరీనాని కూడా వాళ్ళు తెచ్చేసుకుని వాళ్ళ దగ్గర ఉంటారు. క్రాంతి అనేది కానీ ఇంట్లో వర్కింగ్ అంటే చాలా ఇష్టం. సో నేను కూడా మంచి ఆర్టిస్ట్ కావాలా, మంచి ఒక యాక్టర్ నేను కావాలని చెప్పేసి ఈమె చూస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో దానికి ఒప్పుకోకపోయినా కూడా ఏం చేస్తుంది అంటే తన ఇంట్లోనే ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో గొడవలు పడ్డప్పుడు కానీ చేసినప్పుడు ఏం చేస్తుంది అంటే తన యాక్టింగ్ ఏంటంటే తను నేర్చుకోవాలని ఏంటంటే తను అట్లా కొన్ని గంటలు ఉంటుంది. సో ఎంతమంది వచ్చి ఎన్ని విధాలుగా ఇరిటేట్ చేసినా కదిలించినా ఏం చేసినా కానీ ఆమె కదలదు. ఒక ఎక్స్ప్రెషన్ ఏదైతే పెడతాదో అదే ఎక్స్ప్రెషన్ తోటి కొన్ని గంటలు ఉంటుంది అక్కడ, అది ఆమె టాలెంట్. సో అయితే ఇట్లా సీక్రెట్గా వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా వెళ్ళడం నేర్చుకోవడము ఇదంతా చేసి 1970లో అఫీషియల్గా తను బయటకు వస్తుంది. సో అయితే ఏం చేస్తుందంటే 1976లో ఇటలీలో ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎట్లా అంటే, ఇప్పుడు యాక్టింగ్ చేయడం అందరిని పిలిపించి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ అని చేపిస్తూ ఉంటారు. సో అట్లాంటి పెద్ద ఫంక్షన్ అన్నట్టు ఇటలీలో. సో అయితే ఈమె 1976లో ఆ ఇటలీ ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయబడింది. సో అక్కడికి వెళ్ళిన 6 hours నేను ఉంటానని చెప్పేసి డీల్ మాట్లాడుకుంటుంది. సో ప్రోగ్రామ్ అందరూ ప్రజలు వస్తారు, ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి అట్లా ఫుడ్ తింటూ ఉంటారు, డ్రింక్ తాగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళు ఇటలీ కదా, సో డ్రింక్ చేసుకుంటూ మెల్లగా ఈమె దగ్గరికి వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు. సో ఆమె పర్ఫార్మెన్స్ ఎట్లా అంటే ఆమె అట్లా నిలబడిందంటే స్టాచ్యూ లాగా పర్ఫెక్ట్గా ఉండను. అయితే ఈమె ఏం చేస్తుంది అంటే ఈమె స్టేజ్ అరేంజ్ చేసుకుంటూ ఉంటుంది. స్టేజ్ అరేంజ్ చేసుకున్నప్పుడు ఒక నోట్ తయారు చేస్తుంది. ఈ స్టేజ్ పైన ఒకటే ఎక్స్ప్రెషన్తోనే ఉంటాను. ఈ 6 hours ఒక ఛాలెంజ్ చేస్తుంది అందరితో, అక్కడ ఉన్న ప్రజలు కానీ అంత ఆ నోట్లో రాస్తుంది అన్నట్టు. ఏంటంటే మీరు నన్ను ఏం చేసినా పూర్తి బాధ్యత నాదే. మీరు నన్ను ఏమైనా చేయొచ్చు, దానికి ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలగదు, ఎదుటివారి మీద ఎటువంటి నేరం మోపబడదు, ఏం కాదు, పూర్తి బాధ్యత నాదే అని చెప్పేసి ఈ మెరీనా చెప్తుంది అన్నట్టు. కింద రాసిన తర్వాత 6 hours కదా, నైట్ ఇప్పుడు ఈ టైంలో 8 o'clock ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది, 2 o'clock ఎండ్ అవుతుంది midnight. సో ఈమె నిలబడుతుంది 8 o'clock. నిలబడిన తర్వాత ఇంకా అందరు వస్తూ ఉంటారు, వచ్చేసి ఆ బోర్డు చూస్తూ ఉంటారు, అవునా ఈమె కదలదా అని చెప్పేసి రకరకాలుగా ట్రై చేస్తుంటారు ఇక. సో ఈమె ఏం చేస్తుంది అంటే 6 hour ఛాలెంజింగ్కి ముందు తన ముందు ఒక టేబుల్ పెడుతుంది. ఆ టేబుల్ మీద ఏం చేస్తుంది అంటే
తనని డిస్టర్బ్ చేయడానికి మనుషులకు కావాల్సినటువంటి ప్రతి ఆయుధాన్ని అక్కడ పెడుతుంది. కత్తులు పెడుతుంది, గొలుసులు పెడుతుంది, కొరడాలు పెడుతుంది. తనను ఒకవేళ షూట్ చేసి, ఎందుకంటే పూర్తి బాధ్యత నాదని కదా, మీరు షూట్ చేసినా నేను కదలడం చెప్పి గన్ను పెడుతుంది. మనుషుల్ని హింసించేటటువంటి ఏవైతే ఉంటాయో అట్లా 50 రకాల. సో స్టార్టింగ్ లెవెల్ ఎట్లా ఉంటాయంటే, కొంతమంది జనాలు వస్తూ ఉంటారు, మందు పోస్తూ ఉంటారు, మీద హగ్ చేసుకుంటూ ఉంటారు, తనని లేబట్టి కింద ఎత్తేస్తూ ఉంటారు. ఆ స్టేజ్ నుంచి తీసుకొని వెళ్ళి ఒక వాటర్ టబ్ ఉంటుంది కదా, సో దాంట్లో ఎత్తేస్తూ ఉంటారు, లేబడుతూ ఉంటారు, వాళ్ళ ఇష్టానికి ప్రయత్నిస్తూ ఉంటారు, హగ్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా కొంతమంది వచ్చేసి ఏం చేస్తారా, కిస్ చేస్తూ ఉంటారు. రకరకాల ఏ విధంగానైనా సరే అవన్నీ కదిలించాలి. అట్లా రకరకాలుగా ట్రై చేస్తూనే ఉంటారు. అయితే ఈ నార్మల్ లెవెల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎట్లా ఉంటుందంటే, మన బ్లేడ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ట్రిమ్మర్స్ వచ్చాయి, ఇంతకుముందు షేవింగ్ బ్లేడ్స్ ఉంటాయి కదా, 2 రూపీస్లో వస్తాయి, మంగళ షాపులు మనం చూస్తూ ఉంటాం. ఆ బ్లేడ్లు తీసుకొచ్చి గొంతు మీద కోస్తూ ఉంటారు. అయినా కదలేదు, ఆమె సేమ్ ఎక్స్ప్రెషన్. కత్తులతోటి, సీజర్లతోటి ఆమెను కట్ చేస్తూ ఉంటారు, సేమ్ ఎక్స్ప్రెషన్, అస్సలు కదలదు, అట్లనే చూస్తూ ఉంటుంది. ఇంకా ఏం చేస్తారంటే, ఆ గొలుసులు ఏవైతే ఉంటాయో ఆ గొలుసులతోటి తన మెడకు వేసేసి, బాడీకి వేసేసి ఫుల్ ఆ ముళ్ళుల్ని ముఖానికి వేసి గీస్తూ ఉంటారు, ఇట్లా పెట్టేసి ఇట్లా గుంజుతూ ఉంటారు. స్కిన్ తన పిస్తల్ తీసుకొచ్చి తన పాయింట్ బ్లాక్లో చేస్తారు. ఇంకా ఇంత ఏ విధంగా అతను పెట్టింది కదా, మారణాయుధాలను పెట్టింది కదా, అన్నీ ట్రై చేస్తారు. షూట్ ఒకటి చేయరు, అన్నీ ట్రై చేస్తారు, బెదిరిస్తారు, అన్నీ చేస్తారు. కానీ ఆమె మాత్రం మొదట ఏదైతే ఎక్స్ప్రెషన్ పెట్టిందో అదే ఎక్స్ప్రెషన్. అక్కడ ప్రోగ్రామ్ మేనేజర్ వస్తాడు, మేము మీ డీల్ అయిపోయింది, 6 hours అయిపోయింది, ఇంకా మీరు నార్మల్ అయిపోవచ్చు అన్నప్పుడు, సో తను ఒకసారి కదిలి తన బాడీని అంతా చూసుకుంటాడంట. చూసుకున్నప్పుడు తను ఎంత చిత్రవాదం పెడతారంటే, ఒళ్ళంతా బ్లడ్ ఉంటుంది, అన్నీ కోస్తూ ఉంటారు. ఎందుకంటే లేడీస్కి బ్యూటీ అంటే వాళ్ళు మేకప్ అని చేసుకుంటారు, చాలా నీచంగా తయారైపోతుంది. అయిపోయిన తర్వాత తను వెళ్ళి తన ప్రిపేర్ అవుతూ ఉంటుంది, ఇంకా రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడు కొంతమంది వచ్చి ఆమెను పిలుస్తారు. అక్కడ తను టార్చర్ చేసిన వాళ్ళందరూ ముందు ఉంటారు, రెడీ చేసుకుంటారు. తర్వాత ఒక ఇంటర్వ్యూలోనో లేదంటే అక్కడైనా తెలియదు, ఒక క్వశ్చన్ వేస్తారు, మేడం మీకు 6 hours ఇట్లా స్టేజ్ మీద ఉన్నారు కదా, 6 hours స్టేజ్ మీద ఉన్న తర్వాత ఇంత లెవెల్స్ ఆఫ్ టార్చర్ అనుభవించినారు కదా, ఇంతగానో బాధ పెట్టినారు కదా, కోసినారు కదా, లిటరల్గా కట్ చేసినారు కదా, మీ బట్టలను తీసేసినారు కదా, మిమ్మల్ని అవమానపరిచినారు కదా, ఎత్తేసినారు కదా, ఇవన్నీ చేసినారు కదా మేడం, మీకు కోపం అనేది, బాధ అనేది కలగలేదా మేడం అనేసి అడుగుతాను. సో ఆమె ఒక మాట చెప్తుంది, ఏమంటుందంటే, ఈ మనుషులు నన్ను కొట్టినప్పుడు, నన్ను కోసినప్పుడు, నన్ను సీదత్వం గుచ్చినప్పుడు, రకరకాలుగా నా మీద గన్ పెట్టినప్పుడు నాకు బాధ వేయలేదు అంటది. సో ఈ మాట విన్నప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది. చాలాసార్లు మనము ఫిజికల్గా ఈ విధంగా మనం చేయకపోయినా కానీ మెంటల్గా మనం చాలామంది చాలా రకాలుగా అనుంటాం. సమాజంలో అదే జరుగుతుంది ఇప్పటికీ. మెంటల్గా చాలా చేస్తూ ఉంటారు, కొంతమంది ఫిజికల్గా చేస్తూ ఉంటారు, రోడ్ల మీదనే మర్డర్లు చేస్తూ ఉంటారు, రకరకాలుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనుషులలో ఉన్నటువంటి క్రూరత్వం. ఈ క్రూరత్వం బైబిల్లో కూడా ఒక దగ్గర కనిపిస్తుంది. ఇందాక ప్రవీణ్ కూడా చాలాసార్లు మెన్షన్ చేసిన ధర్మశాస్త్రం గురించి. సో ఈరోజు నేను కొద్దిగా ధర్మశాస్త్రం గురించి మాట్లాడాలని అనుకుంటున్నాను. సో యోహాను సువార్త 8వ అధ్యాయము. సో కొంతమంది బైబిల్ తెచ్చుకొని పెట్టుకోండి, నేను కొన్ని రెఫరెన్సెస్ చెప్తా ఉంటాను. సో యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. సో 8వ అధ్యాయం ఫస్ట్ నుంచి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఉంటారు. సో యూదులు వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారితో అంటారు, ఏమంటారంటే, మోషే ధర్మశాస్త్రంలో చెప్పినాడు కదా, స్త్రీని రాళ్ళతో కొట్టి చంపమని చెప్పినాడు కదా, సో నువ్వేమంటావు అనేసి క్వశ్చన్ చేస్తారు. సో దేవుడు అంటాడు, మీలో ఎవరు పాపం లేని వాళ్ళు మొదట రాయొచ్చు అనేసి యేసుక్రీస్తు చెప్తారు. తర్వాత ఎవరు కొట్టలేదు అమ్మంటే ఎవరు కొట్టలేదు, నేను కూడా నేను కొట్టను, వెళ్ళి ఇంకా పాపం చేయకమనేసి ఈ స్టోరీ రెగ్యులర్గా మనం అందరం తెలుసుకున్న స్టోరీ ఇది. అయితే ఇందాక చిన్న చెప్పినాడు కదా, కొంతమందికి వింటే అర్థమవుతుంది, కొంతమందికి చూసే కొద్దిగా మనం పిక్చరైజ్లోకి వెళ్దాం, పిక్చరైజ్ చేసేసుకొని దీన్ని అర్థం చేసుకునే విధంగా వెళ్దాం. సో ఇక్కడ యూదులు ఏంటంటే, యూదుల గురించి మనకు తెలిసిందే, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎప్పుడు చూసినా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, నువ్వు చెప్పేది తప్పు అంటూ అంటారు, నువ్వు ఇట్లా చెప్తావు అంటారు, నువ్వు సబాతు పాటిస్తలేవు అంటారు, నువ్వు మనుష్య కుమారుడు, నువ్వు పిచ్చను అంటారు, దయ్యం పట్టిన అంటారు, నువ్వు పాపి అంటారు, నువ్వు ఒక చేతపడి చేసేవాడు అంటారు, నువ్వు దయ్యమును పట్టిన అంటారు. రకరకాలుగా ఎప్పుడు చూసినా ఈ యూదులు, మాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు, మేము మోషే శిష్యులం అని కూడా యోహాను సువార్త 9వ అధ్యాయం 10వ అధ్యాయంలో మెన్షన్ చేసుకుంటుంటారు ఒక దగ్గర. సో ఈ విధంగా ఉంటుంది. అయితే ఇక్కడికి వచ్చి ఈ దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన ఎదుకు వచ్చింది గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచున్నాను. శాస్త్రులను పరిసయ్యులను నిలవబెట్టి, దీన్ని హైలైట్ చేసుకోండి, మధ్య నిలబెట్టిందని, బోధకుడా ఈ స్త్రీ వ్యభిచార వారిని రాళ్ళు రువ్వి చంపవాలనని. సో దీన్ని హైలైట్ చేసుకుందాం. ఆయన మీద నేరము మోపవాలనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగింది. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయిచుండెనో వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయవచ్చునని చెప్పి మరల వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకటి వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒకడే మిరిగెలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను.
యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. సో మొదట ఏంటంటే 3వ వచనంలో వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి మధ్యలో నిలబెట్టినారు. సో ఈ స్టోరీ అంతా ఎక్కడ జరుగుతుందంటే దేవాలయంలో జరుగుతుంది. సో దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువుకు వచ్చిన ప్రజలకు బోధిస్తున్నప్పుడు వీళ్ళు వెళ్ళి యూదులు తీసుకొని వస్తారు. అక్కడ జరుగుతున్న స్టోరీ. ఆమెను తీసుకొచ్చేసి మధ్యలో నిలబెట్టినాడు. ఆమె మధ్యలో ఉంది కదా, ఆమె మధ్యలో నేను ఒకసారి ఊహించుకుంటే అక్కడ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపిస్తారు మనకు. ఒకటి దేవాలయంలో యేసుక్రీస్తు ప్రభువు బోధిస్తున్నప్పుడు వచ్చిన జనరల్ నార్మల్ ప్రజలు. రెండవది యూదులు, ఆమె మీద శిక్ష మోపి ఆమెను తీసుకొచ్చి పెట్టినారు కదా, యూదులు ఉన్నారు. సో పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు అంటే చాలామంది వచ్చినారు. ఒకరిద్దరు రాలేదు, చాలామంది వచ్చినారు. రెండవది. సో మూడవది ఏంటంటే ఆమె మరణం ఎట్లా ఉందంటే ఆమె అక్కడికి వచ్చింది కదా, అక్కడి నుంచి వెళ్ళిపోతుందో కూడా ఆమెకు తెలియదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు అన్న వాళ్ళని రాళ్ళతో కొట్టి ఆమెను చంపడానికి చూస్తున్నారు. సో ఆమె పర్సనల్ అంటే ఆమెకు ఉన్నటువంటి ఆ మరణ శిక్ష ఏదైతే ఉందో అది ఉంది ఒకటి. నాలుగవది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు అంటే ఆ మరణం అంటే ధర్మశాస్త్రం. సో ధర్మశాస్త్రం బేసిక్గా ఏంటంటే ధర్మశాస్త్రంలో క్లియర్గా ఏముంటుందంటే ఇట్లా చెప్తా ఉంటారు కదా, రాళ్ళు చంపమని చెప్పారు అనేసి. సో ఇది ఉంటుంది. అయితే ఒక దిక్కు యేసుక్రీస్తు ప్రభువు, ఈ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ అక్కడ ఉంటారు. అయితే వీళ్ళు చూసినట్లయితే ఇందాక నేను చెప్పిన స్టోరీలో ఒక లెవెల్ ఆఫ్ పీపుల్ వచ్చేసి ఆమె మామూలుగా కదిలించారు, ఎత్తేసినారు, పోయినారు. రెండో గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చినారు, వీళ్ళు కథలతో కోయడము, వీళ్ళు అది చేయడం ఉంటుంది. అయితే ఈ స్టోరీ మొత్తం ఎందుకు చేస్తున్నారంటే ఆయన మీద 6వ వచనం అంటే ఆయన మీద నేరము మోపవాలని ఆయనను శోధించుచు ఇలాగను అడిగారు. సో ఇది మెయిన్ వాళ్ళ యొక్క ఇంటెన్షన్. యూదుల యొక్క ఇంటెన్షన్ అంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపాల, ఎట్లన్నా సరే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపాల అనేది వాళ్ళ ఇంటెన్షన్. అయితే మనము ఈ మధ్యలో నిలబెట్టింది కదా, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తోడుకొని వచ్చి మొదలు నిలబెట్టి బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేసిన పట్టబడిన అట్టి వారు రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించింది. ఇది ఎంతమంది దగ్గర అవుతారు? ధర్మశాస్త్రం అట్లా ఉందని సార్ ఉంటుంది. కానీ వీళ్ళు చెప్తున్న విధానం రాంగ్. అంటే ఎట్లా అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం బాగా తెలుసు, అందులో మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తామని గట్టిగా చెప్తారు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తు ప్రభువు మీద నేరం మోపాల, అది వాళ్ళ టార్గెట్. దానికి ఏం చేస్తున్నారంటే ధర్మశాస్త్రానికే విరుద్ధంగా అబద్ధంగా మాట్లాడుతున్నారు. సో కొన్ని వచనాలు మనం చూసాం త్వరగా. ఎక్సోడస్ నిర్గమకాండము 20వ అధ్యాయము 14వ వచనము ఒకరు తీయండి. ఇంకొకరు వచ్చేసి ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం 22వ వచనం ఒకరు తీయండి. ఇంకొకరు వచ్చేసి లేవి కాండము 20వ అధ్యాయము 10వ వచనం తీయండి. నిర్గమకాండం 20:14, ద్వితీయోపదేశ కాండం 22:22, లేవి కాండం 20:10. ఎవరైనా చదవచ్చు, ఏదైనా చదవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నిర్గమకాండం అయిపోయింది. ద్వితీయోపదేశ కాండం 22:22, లేవి కాండం 20:10. ఎవరైనా లేవికాండం 20:10. పరుని భార్యతో వ్యభిచరించిన వానికి అనగా తన పొరుగు వాని భార్యతో వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికినే మరణశిక్ష విధింపబడింది. వ్యభిచరించిన వానికి ఆ వ్యభిచారికిని. సో ఇద్దరు నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది. ఇంకొకరు ద్వితీయోపదేశ కాండం. ఒకడు మగనాలితో శయనించుండగా కనబడిన ఎడల వారిద్దరు అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీను చంపబడవలెను. అట్లా ఆ చెడుతనము ఇశ్రాయేలులో నుండి పరిహరించుదు. ఎవరు ఇంగ్లీష్లో చదువుతారు ఇది? 22. If a man is found sleeping with another man's wife. బస్ ఓకే, చాలా బాగుంది. సో ఇది మగనాలితో అనడానికి కొద్దిగా తెలుగులో అర్థం కాదు. సో అందుకని నేను ఇంగ్లీష్లో చదువుతున్నా. ఏంటంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి భార్యతోటి వ్యభిచారం చేసేదాన్ని ఇది అంటున్నాడు. సో ఇక్కడ ధర్మశాస్త్రంలో మోషే ఏమని చెప్తున్నాడు? క్లియర్గా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే వ్యభిచారం చేసినప్పుడు వ్యభిచారంలో ఉన్నటువంటి ఇద్దరిని అంటే పురుషుడిని స్త్రీని ఇద్దరిని తీసుకొచ్చి రాళ్ళతో కొట్టి చంపాలా అనేసి ధర్మశాస్త్రంలో మోషే చెప్తున్నాడు. కానీ వీళ్ళు ఏం చేసినారంటే ఒక్క ఆమె తీసుకొని వచ్చినారు. సో ఈ స్టోరీ చదువుతున్నప్పుడు నేను పిక్చరైజ్ చేసుకున్నప్పుడు నాకు ఏమర్థమైంది అంటే ఇది ప్రీ ప్లాన్డ్ స్టోరీ. ప్రీ ప్లాన్డ్గా దీన్ని చేస్తారు. ఎట్లా చేస్తారంటే ఇంకా ధర్మశాస్త్రం చూసినప్పుడు సంఖ్యాకాండం 5వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇంకా అదేవిధంగా ద్వితీయోపదేశ కాండం 22 అధ్యాయం చూసినట్లయితే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఏమని ఉంటుందంటే ఒకని భార్య ఒకవేళ ఎదుటి వారితో వ్యభిచారం చేస్తున్నా ఇల్లీగల్ రిలేషన్షిప్ ఏమైనా పెట్టుకున్నా కూడా
తెలిసినా తెలియకపోయినా ఒకవేళ డౌట్ వచ్చినా సరే మీరు వెళ్ళి మీ యాజకుడికి చెప్పాలి. మీ యాజకుని చెప్పినప్పుడు మీ యాజకుడు ఏం చేస్తారంటే ఆమెను మందిరాన్ని పిలవాలి. ఆమె మీద నీళ్ళు పోసిన తర్వాత పరిశుద్ధాలయంలో ఉన్నటువంటి మట్టిని తీసుకొచ్చి ఆ నీళ్ళలో కలిపేసి ఆమెకు తాపియాలి. తాపించినప్పుడు ఆమె కడుపు ఉబ్బి లేదా ఒక జబ్బు చేసినప్పుడు ఇట్లాంటిది ఏమైనా అయితే ఆమె పాపం చేసినట్టు. అట్లా ఏం జరగలేదంటే ఆమె పవిత్రురాలు. సో ధర్మశాస్త్రంలో మోషే చాలా క్లియర్గా చెప్తాను. ఏమన్నా నీకు కొద్దిగా డౌట్ ఉన్నా సరే నువ్వు క్లారిఫై చేసుకోవడానికి యాజకుని దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ద్వితీయోపదేశ కాండంలో చూసినట్లయితే క్లియర్గా ఏమని చెప్తున్నాడంటే ఒకవేళ పాపము చేసినట్లయితే, సో అక్కడ యాక్చువల్గా స్టోరీ ఏముంటుందంటే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు. సో హస్బెండ్ తర్వాత ఒకవేళ మీకు కన్య కాదు అన్న కాన్సెప్ట్లో రాసుకుంటూ వస్తారు. ఒకవేళ మీకు ధర్మశాస్త్రం అంటే ఇశ్రాయేల్ ప్రజల్లో దేవుడు మోషే ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఏంటంటే వ్యభిచారం చేస్తున్నప్పుడు పట్టబడ్డటువంటి స్త్రీ పురుషుడు ఇద్దరిని చంపాలి. సో ఇక్కడ వచ్చేసరికి అట్లా ఏం లేదు, స్త్రీ ఒకటి వస్తే పురుషుడు రాదు. సో నేను ఆలోచిస్తున్నాను, నాకు క్లియర్గా ఏమర్థమవుతుంది అంటే ఇక్కడ ప్రీ ప్లాన్ స్టోరీ. ఎట్లా ప్రీ ప్లాన్ స్టోరీ అంటే మనం చూసినట్టయితే సంఖ్యాకాలంలో క్లియర్గా ఉంటుంది. ఏమని ఉంటుందంటే అతనే వెళ్ళాలా, హస్బెండ్ వెళ్ళాలా, కంప్లైంట్ ఇవ్వాలా. లేదు ఒకవేళ చేసుకున్న తర్వాత అల్లుడు ఏమన్నా ఇబ్బంది చేస్తున్నాడు అంటే తల్లిదండ్రులు వెళ్ళేసి కంప్లైంట్ ఇవ్వాలి. సో ఇక్కడ చూసినట్లయితే అసలు ఎవరు కంప్లైంట్ ఇవ్వరు. ఎందుకంటే వీళ్ళు ధర్మశాస్త్రం పాటిస్తారు కదా. ధర్మశాస్త్రం పాటించినప్పుడు ఆ స్త్రీ హస్బెండ్ కానీ లేకపోతే ఇంకో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలా. ఎవరికి? యూతులకు కంప్లైంట్ ఇవ్వాలా. సో యూతులకు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత యూతులు ఏం చేయాలా, అది నిజమా కాదా అని చెప్పేసి చూసుకోవాలి. చూసుకున్న తర్వాత పట్టుకోవాలి. లేదంటే కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఆమెను చెరసాలలో తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకురావాల్సిన అవసరమే లేదు. అసలు అక్కడ తీసుకురావాల్సిన అవసరమే లేదు. సో ఇక్కడ క్లియర్ ఏమర్థమైందంటే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం అంటే వాళ్ళు ఏదైతే మోషే ధర్మశాస్త్రం మాకు ఇచ్చినాడో మేము దాన్ని బట్టి మాట్లాడుతున్నాం అన్నప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు అక్కడ తీసుకురావాల్సిన అవసరం లేదు. విట్నెస్ లేరు. మెయిన్ ఏంటంటే కంప్లైంట్ లేదు. ఇక్కడ మనం ఇదే అధ్యాయంలో 17వ వచనం చూసినట్లయితే యేసుక్రీస్తు లైట్ ఆఫ్ ద వరల్డ్ గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక మాట చదువుతాను ఇక్కడ 17 యోహాను సువార్త 8వ అధ్యాయం 17వ వచనంలో, మరి ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది కదా. సో 2 people ఒకవేళ వాళ్ళు ఇక్కడ నిజంగా తప్పు జరుగుతుందని ఒకవేళ యూతులకు వచ్చినట్లయితే 2 సాక్షులు ఉండాలి. సాక్షులే లేరు. అసలు సాక్షులు లేరు. అక్కడ వ్యభిచారం జరుగుతుందని కంప్లైంట్ లేదు. సో ఇది చూసినప్పుడు ఏమర్థమైతే ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేస్తారు. ఎందుకు? యేసుక్రీస్తు నేరం మోపాలా. ప్రీ ప్లాన్డ్గా చేస్తూ ఉంటారు ఇంత. ఇంకొకటి ఏంటంటే ఆ సమయం ముందు ఒకవేళ వాళ్ళు వెళ్ళి పట్టుకున్నారు, ఒకవేళ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఇక్కడ ఏమంటారంటే క్లియర్గా 4వ వచనం హైలైట్ చేసుకున్నాం కదా, వ్యభిచారం చేయుచుండగా అంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సో పట్టుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నప్పుడు పురుషుడు ఉంటాడు కదా, జనరల్గా పురుషుడు కూడా అక్కడ ఉండాలి. కానీ పురుషుడు కూడా లేడు. తీసుకొచ్చినారు, ఆ మొక్కమని తీసుకొచ్చినారు. సో దీనికి చూసినప్పుడు ఏం అర్థమవుతుందంటే ఆ పురుషుడు బహుశా అయ్యుంటే యూదుడే అయి ఉంటాడు. కాబట్టి ఏం చేసినారంటే వాళ్ళ పర్సన్ని అక్కడి నుంచి తీసేసి ఆమెను ఒక్కమని తీసుకొచ్చినారు. సో ప్రీ ప్లాన్డ్గా. సో నేను దీని మీద కొద్దిగా కామెంటరీ చదువుతూ ఉంటాను. సో మోరీస్ అనే ఒక ఆయన రాస్తూ ఉంటాడు. ఏమని రాస్తూ ఉంటాడు అంటే ఒకవేళ రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నట్లయితే పురుషుడు ఉంటాడు కదా, పురుషుడు ఎక్కడ పోయినాడు మరి, హౌ కెన్ హీ ఎస్కేప్ అనేసి రాస్తాడు ఆయన క్వశ్చన్ మార్క్ పెడతాడు అక్కడ. దానివల్ల మళ్ళీ నాకు ఇంకా చాలా ఎక్కువ డౌట్లు వచ్చేసినాయి ఈ మోరీస్ అనేటి ఆయన రాసిన దాని మీద. పురుషుడు ఎక్కడ పోతాడు? అక్కడే ఉండాలి కదా. సో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి మీద నేరం మోపాలి. సో రాళ్ళు రువి చంపమని దేవుడు ధర్మశాస్త్రం ఉంది కదా, అది కూడా అబద్ధమే. ఎందుకు అబద్ధం అంటే వాళ్ళు అంటారు మేము ధర్మశాస్త్రం వాళ్ళకి బాగా తెలుసు, యూదులకు దాన్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. కానీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. వాళ్ళు నమ్మినటువంటి విశ్వాసం మీదనే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటారు. సో ప్రాక్టికల్గా ఆలోచిస్తే చాలాసార్లు మన లైఫ్లో కూడా ఒకరి మీద మనం నిందేయాలనుకున్నప్పుడు లేదా ఏదైనా తప్పు చేయనప్పుడు కప్పిపుచ్చుకోవాలని అనుకున్నప్పుడు ఇటువంటి వర్డ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. మనకు అన్నీ తెలుసు. మన బైబిల్ గురించి తెలుసు, మన దీంట్లో 46 పుస్తకాల గురించి తెలుసు, మన వాక్యం తెలుసు, మనకు అన్నీ తెలుసు. కానీ అబద్ధాలు ఆడేస్తుంటాం. ఎదుటో నిరికించాలా. ఒకవేళ నిజం మన సత్యమే మనం బయటకు వస్తే మనం బయటికి వెళ్ళిపోవస్తాము. సో ఇరికించే ప్రయత్నాలు అనేది చాలా చేస్తూ ఉంటాం. ఎదుటి వారి మీద ఈజీగా రుద్దేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇక్కడ అలా చేస్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి ధర్మశాస్త్రం తెలుసు కదా. సో ధర్మశాస్త్రానికి విరుద్ధంగా వీళ్ళు ఇక్కడ మాట్లాడుతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. అయితే అట్టి వారిని ఆలోచన చంపాలని మోషే మనకు ఆజ్ఞాపించాను కదా, అయినా నువ్వు నీవేమి చెప్తున్నావు? సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే ఒకవేళ మనం యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మన మనుషులం కదా, మనం ఏదన్నా తప్పు చేయలేదు అనుకుంటే మన రియాక్షన్ ఎట్లుంటుంది అంటే ఇంకా వాడిని నా మీద అబద్ధం చెప్తావరా నువ్వు అని చెప్పేసి వాడిని ఎక్కి పొడిచి చంపేయాలన్నంత అది ఉంటుంది. ఫిజికల్గా కాకపోయినా మన మెంటల్గా అట్లా ఉంటుంది.
చూపిరా, ఎడ చేసిన చూపిరా, ప్రూవ్ చేయరా, ఫోన్ చేస్తా వాడికి ఫోన్ చేయి, దీనికైతే నేను దీనికి రెడీ, దీనికైతే నేను దీనికి రెడీ, రకరకాల మాటలు మనం యూజ్ చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ధర్మశాస్త్రం తెలుసు కదా, మోషే ఏం రాసినా తెలుసు కదా, ఏం రియాక్ట్ అయ్యాడు, దేవుని తెలుసు. ఇంకొకటి ఇక్కడ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువు నేరం మోపాలన్న ఇక్కడ ఇంకా పెద్ద ప్లాన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కొట్టొచ్చు అని చెప్పిన యేసుక్రీస్తు ప్రభువారు డేంజర్ తీసుకొని వెళ్ళిపోయి చెరసాలలో వేసి పడేస్తారు. కొట్టొద్దు అని చెప్పినా కూడా యేసుక్రీస్తు ప్రభువారిని తీసుకొని చెరసాలలో వేసేయచ్చు. ఎందుకంటే యూదా సామ్రాజ్యాన్ని పరిపాలించేది రోమా సామ్రాజ్యం. ఇప్పుడు ఒకవేళ అవును ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చదివేసి అవును మోషే ధర్మశాస్త్రంలో చెప్పినాడు అనేసి అంటే వాళ్ళు ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువారిని టార్చర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనకు చూసినట్లయితే 6వ వచనం ఒక దగ్గర ఉంటుంది. ఇక్కడ దీంట్లోనే పట్టు వదలక ఆయనని విసిగిస్తాడు. పట్టు వదలక ఇంకా ఆయనని మాట్లాడినారని అడిగి ఏం చెప్తావు, ఇప్పుడు ఏం చెప్తావు, చెప్పు అనేసి అడ్చేస్తారు. దీంట్లోనే ఉంటుంది పట్టు వదలక ఆయన అడిగినప్పుడు అనేసి ఉంటుంది. ఇంట్లో 7th verse ఇప్పుడు వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఇరిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ ఇరిటేషన్లో ఏదైనా ఆన్సర్ ఇచ్చేస్తే కథం లోపల వేసేయచ్చు అనేసి. ఇప్పుడు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చాలా తెలివిగా ఈ కేసుని డీల్ చేసినట్టు చూస్తూ ఉంటాం. సో మనము చాలాసార్లు ఏం చేస్తామంటే మన లైఫ్లో ఇట్లాంటి సందర్భాలు మనం వచ్చినప్పుడు తొందరగా రియాక్ట్ అయిపోయి ఘర్షణకు దిగిపోతూ ఉంటాం మనం. కానీ యేసుక్రీస్తు ప్రభువు చాలా నిదానంగా డీల్ చేస్తూ ఉంటారు. అట్లా అడిగినప్పుడు సో యేసుక్రీస్తు ప్రభువు తెలుసు ఎక్కడుందా ధర్మశాస్త్రం చూపి అని కాంట్రవర్సీ చేయొచ్చు. యేసుక్రీస్తు ప్రభువు చేయడు, చూపియండి ఎక్కడుందో అనేసి మాట్లాడచ్చు, కానీ మాట్లాడడు. సో ఇంకా దాన్ని ఎట్లా డీల్ చేస్తారంటే అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఒకరు కొట్టొచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభు చెరసాలలోకి వెళ్ళిపోతారు. సో యూదుల ప్లాన్ చాలా పకడ్బందీగా వస్తారు ఈ స్టోరీలో. ఎందుకు వేయచ్చు యేసుక్రీస్తు ప్రభు అని చెరసాలలో అంటే యూదా సామ్రాజ్యం పైన ఉన్నది రోమా సామ్రాజ్యం. సో ఈ రోమా సామ్రాజ్యం ఏంటంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు రాళ్ళతో కొట్టి చంపొచ్చు అని ఒక మాట అన్నాడంటే ఆమెను కొట్టుతారా చంపుతారా పక్కన వెళ్ళచ్చు. టార్గెట్ ఏంటి యేసుక్రీస్తు ప్రభువుని నేరం మోపాలి, తీసుకొని పోయి లోపలిస్తారు. ఎందుకు లోపలిస్తారంటే అక్కడ రోమా న్యాయస్థానం ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు యాజ్ ఏ పర్సన్గా డెసిషన్ తీసుకోకూడదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఏమైనా తప్పు జరిగితే న్యాయస్థానంకి రావాలా, న్యాయస్థానం వచ్చిన తర్వాత రోమా న్యాయస్థానం ప్రకారంగా శిక్ష వేస్తారు. నువ్వెట్లా శిక్ష వేస్తావు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువుని చెరసాలలో వేసేయచ్చు. ఎందుకు అంటే ఒకవేళ వాళ్ళకు నిజంగానే కొట్టొచ్చు అన్నప్పుడు కొట్టిరు అనుకో మర్డర్ అయిపోతుంది కదా. మర్డర్ చేసినప్పుడు వాళ్ళు ఆ స్త్రీని అంటే లెక్కలేదు, వాళ్ళకు చంపేసామని డిసైడ్ అయ్యి తీసుకొచ్చారు. క్లియర్గా వాళ్ళ ఎక్స్ట్రీమ్ లెవెల్లో దిగిపోయినారు. ఇక్కడ చంపేసామని తీసుకొచ్చేస్తారు. కొట్టొచ్చు అంటే కొట్టి చంపేస్తారు, కేసు జీసస్ మీద తోసేస్తారు. సో జీసస్ని తీసుకొని చేస్తారు వేసేస్తారు. క్లియర్ ప్లాన్ అలాగే. సో ఇక్కడ కొట్టొచ్చు అంటే రోమా సామ్రాజ్యం తీసుకొని వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువుని చెరసాలలో వేసేస్తారు. ఒకవేళ కొట్టొద్దు అన్నారనుకో, కొట్టొద్దు అన్నారంటే మళ్ళీ యూదులు వ్యతిరేకంగా ఉంటారు. ఎందుకు వ్యతిరేకంగా ఉంటారంటే యేసుక్రీస్తు ప్రభువు ఒక దగ్గర ఒక మాట మెన్షన్ చేస్తారు. స్క్రిప్చర్ నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. నేను ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుటకే వచ్చాను కానీ కొట్టివేయడానికి రాలేదు, కొట్టివేయడానికి నేను రాలేదు, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు ప్రభువు చెప్తారు. సో ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలంటే యూదుల పండగం ఏంటంటే రాళ్ళతో కొట్టి చంపమని చెప్పాలి. సో ఇప్పుడు కొట్టొద్దు అంటే అది కూడా క్రైమే, వాళ్ళకు ఏదో ఒక విధంగా ఇరికించాలి, వాళ్ళ టార్గెట్ అది మెయిన్. సో కొట్టొద్దు అన్న కూడా పాపమే. సో అయితే ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా డీల్ చేస్తారంటే మనం చూసినట్లయితే 7వ వచనము ఆయన పట్టు వదలకు అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద ఏదో రాయిచున్నాడు. సో ఆయన లేస్తాడు, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు రాయి వేసేసిందని చెప్పేసి నేల మీద వంగి మళ్ళీ రాస్తూ ఉంటాడు. సో చాలా క్లియర్గా ఎట్లా డీల్ చేసినాడు ఈ కేసుని అంటే దేవుడు. సో కొట్టుమని చెప్పలేదు, కొట్టొద్దని చెప్పలేదు, సింపుల్. నేను ఇది ప్రాక్టికల్ ఆలోచిస్తే మన లైఫ్లో ఒక ఇట్లాంటి సందర్భాలు ఏమైనా వస్తే ఇంకా ఫుల్ ఫైర్ అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. నేను చాలామందిని చూసిన అట్లా యాజ్ ఎ బిలీవర్గానే చెప్తున్నాను. బిలీవర్లో ఉన్న వాళ్ళని చాలామందిని చూసిన నేను. ఎట్లా అంటే ఇంకా సహించలేరు అన్నట్టు. నేను తప్పు చేయలేక ఎందుకు సహించలేదు. సో సీరియస్గా కాదు, నార్మల్గా ఒకటి చెప్తాను నేను. యాక్చువల్గా జార్జ్ అన్న అందరికీ తెలుసు. సో జార్జ్ అన్న కొత్త కారు కొన్నప్పుడు ఏమైందంటే నేను జార్జ్ అన్నతో తిరిగేవాడిని. తిరిగిన దాంట్లో ఆల్మోస్ట్ అంతా తిండికే, ఇద్దరం కలిసి అక్కడక్కడ తినేవాళ్ళం. ముషిరాబాద్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్తుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది. ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉన్నాక యాక్చువల్గా గ్యాప్ లేదు, చిన్న గ్యాప్ ఉంది. అసలు చిన్న గ్యాప్ అంటే దాంట్లో జైలో కానీ ఒక ఇన్నోవా కానీ కరెక్ట్గా పోదు.
చాలా స్లోగా దానికి నేను తగలకుండా పోవాలి, అంత గ్యాపే ఉంది. ఒకడు జైలో అది కూడా కొత్త బండి వచ్చేసినాడు, సరాసరిలో గురికినాడు, కారుకు గీతలు పడి, జార్జ్ అన్న కారు గీతలు పడి ఫోర్డ్కి. ఇంకా జార్జ్ అన్న గురించి మనకు తెలిసిందే మామూలుగానే. ఇంకా ఫుల్ ఫైర్ అయిపోయినాడు. సరే అయిపోయింది అనేసి అనుకున్నాను, నేను అక్కడనే ఉన్నా, లైవ్లో ఉన్నాను. నేను ఏంది బైక్ చూసుకోవాను, ఏంది ఇట్లా పోతున్నావు, ట్రాఫిక్ జామ్ అయింది కదా, ఏడిపోతావు, ఇందులో దూరుతున్నావు అని చెప్పేసి జార్జ్ అన్న అంటే, వాడు సారీ చూసుకోలేదు, పోతుంది అనుకున్నా అని ఒక మాట చెప్తే వదిలేస్తాడు. అన్న వదిలేస్తాడు, ఎందుకంటే వాడు కూడా కొత్త కారే కదా, ఇంకా సైడ్స్ తెలియదు, ఆపోజిట్ వ్యక్తి కథ కార్ తీసుకెళ్ళి వాడు ముందర పార్క్ చేసిన జార్జ్ అన్న. ఆనే పోలీస్ స్టేషన్ ముగ్గురం పోయాడు కూర్చున్నాం, నేను జార్జ్ అన్న ఆపోజిట్ కార్. పోలీసు వాడేమో చెప్తా ఉన్నావు, అరే బాబు ఎందుకు ఇదంతా, ఇద్దరు కొత్త కార్లు కదా, సరే మిస్టేక్ అయిపోయింది, నువ్వు ఏంది సారీ చెప్తే అయిపోతుంది కదా, వదిలేయండి అని చెప్తే అయిపోతుంది కదా. వాడు నేను సారీ చెప్తే నేను చెప్పాను. జార్జ్ అన్న ఇంకా అది చేస్తుండే, ఎట్లా అంటే నా తప్పు లేకుండా నేను ఒకసారి చెప్తే వదిలేస్తుండే, వాడు నన్ను ఇంకా రివర్స్ ఇన్సూరెన్స్ చేయించుకోమని చెప్పేసి ఫుల్ అదైపోతుంది జార్జ్ అన్న. కానీ కేసు కానీ ఎంత దూరమనే పోతా, నేనేమో అన్న పోనీలే అన్న వదిలేలే అన్న అనేసి నేను నువ్వుడే. సో ఎందుకు చెప్తున్నానంటే ఇది సీరియస్ ఏం అది కాదు, జస్ట్ అండర్స్టాండింగ్ చెప్తున్నాను. మన సైడ్ తప్పు లేనప్పుడు మనం రియాక్ట్ అయ్యే విధానం చాలా విధాలు వేరే వేరేగా ఉంటుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని చూసినట్లయితే చాలా తెలివిగా డీల్ చేస్తాడు ఈ కేసుని. వాళ్ళ టార్గెట్ ఏంటనే యేసుక్రీస్తు ప్రభువుకి అర్థమైపోయింది. సో మన లైఫ్లో మనము ఇటువంటి సందర్భాలు ఏమన్నా వచ్చినప్పుడు, ఇటువంటి పరిస్థితులు ఏమైనా వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఎట్లా డీల్ చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే డీల్ చేసినారో ఆ విధంగా డీల్ చేయాలి. కొన్నిసార్లు ఇక్కడ తప్పేం లేకపోయినా కూడా మన మీద మోపేస్తూ ఉంటారు, అని వీడు చేయలేదు. మా ఆఫీస్లో నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను ఎట్లా అంటే ఏదో చిన్న ఇష్యూ వస్తుంది, నెట్వర్క్ ఇష్యూ అని ఏమైనా వచ్చినప్పుడు చెప్తారు, ఇట్లా చెప్పేసి లైక్ తీసుకుంటారు, మళ్ళీ ఈవినింగ్ వరకు కూడా దాని గురించి మాట్లాడరు. సో అప్పుడు నేనేమనుకుంటా, వానికి ఇష్యూ ఉంటే వాడు పొద్దుంతా పని చేయాలి, అదే సిస్టమ్. వానికి ఇష్యూ ఉంటే వాడు నాకు 2-3 సార్లు ఫోన్ చేయాలి, ఎందుకంటే నేను మళ్ళీ నా ఇది చేస్తూ ఇంకొకటి కూడా చేస్తుంటా. సో నేనేమనుకుంటా, మళ్ళీ ఫోన్ చేయలే కదా, అయిపోయిందేమో ఇష్యూ రిజాల్వ్ అయిపోయిందేమో అని నేను అనుకుంటాను. ఎండ్ ఆఫ్ ద డే వర్క్ ఎందుకు కాదని మేనేజర్ అనగానే సరే సిద్ధుకు చెప్పాను సార్, సిద్ధు రాలేదు. సో ఇంకా అక్కడ నేనేం మాట్లాడాలో అర్థం కాదు, ఈజీగా తోసేస్తూ ఉంటారు, ఈజీగా తోసేస్తూ ఉంటారు. ఆయన ఫుల్ ఫైర్ అయిపోతూ ఉంటాడు, ఏమి ఎందుకు కాలేదు, అది కాలేదు సార్, ఇట్లా జరిగింది అని చెప్తాను. అప్పుడు మళ్ళీ వాళ్ళ మీద రివర్స్ అయిపోతారు. సో మనం ఎట్లా డీల్ చేస్తున్నాము మన లైఫ్లో అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు క్లియర్ అన్న, మీలో ఎవరి మీద అయితే మీలో పాపము లేనివాడు ఆమె మీద రాయి వేయచ్చు. ఇదంతా చూసాను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు 2 చేసినాడు. ఒకటి, ఆయన తెలివిగా డీల్ చేసినాడు. ఆయన ఇచ్చిన ఆన్సర్ వల్ల యేసుక్రీస్తు ప్రభువుకి ఎటువంటి నష్టం జరగలేదు అక్కడ, అంటే వాళ్ళ టార్గెట్ అది ఉంది కాబట్టి. సో అటు రోమా సామ్రాజ్యానికి ఏం తప్పుగా మాట్లాడలేదు, ఇటు యూదులు నమ్మేటువంటి ధర్మశాస్త్రాన్ని కూడా కాంట్రవర్సీ చేయకుండా క్లియర్గా తెలివితో దీన్ని సమాధానం ఇచ్చినాడు. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు నిజంగా చెప్పాలంటే ఆ సందర్భాన్ని బట్టి తెలివిగా మాట్లాడి తప్పించుకున్నాడు వాళ్ళ చేతిలో నుంచి. సో ఆ విధంగా చేసినాడు. కానీ చేస్తూ ఇంకొకటి ఏం చేస్తున్నాడంటే, వారి మాట ఏమంటాడంటే, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చును. ఇక్కడ ఇంకొకటి ఏం చేసినాడంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏదైతే ధర్మశాస్త్రాన్ని ఎత్తి, ఏదైతే ధర్మశాస్త్రంలో ఈ విధంగా మోసే చెప్పిన అబద్ధం అన్నారో, ఏ ధర్మశాస్త్రాన్ని అయితే వాళ్ళు నమ్ముతున్నామన్నారో అదే ధర్మశాస్త్రాన్ని వారి మీద తిప్పినారు. క్లియర్గా అర్థం చేసుకోవాలంటే, అంటే మీలో ఎవరైతే పాపము చేయలేదో వాళ్ళు ఆమె మీద మొదటి రాయి వేయచ్చు. సో బేసిక్గా ధర్మశాస్త్రం, ఈ ధర్మశాస్త్రం గురించి చాలామంది క్వశ్చన్ చేశారు యాక్చువల్లీ 2-3 డేస్లోనే. ధర్మశాస్త్రం అంటే ఏంటి, ధర్మశాస్త్రం అంటే నాకు తెలిసింది ఏంటంటే, ధర్మశాస్త్రం అంటే మోషే రాసిచ్చిన 5 పుస్తకాలు, ఇంతే నాకు తెలిసిన ధర్మశాస్త్రం అంటే ఇంతే అనుకున్నాను. అది కరెక్టే కాదు, తప్పని నేను అనట్లేదు. కానీ నేను రియలైజ్ అయిందంటే, ఈ స్టోరీ చదివిన తర్వాత రియలైజ్ అయింది ఏంటంటే, ధర్మశాస్త్రం అనేది మనిషి యొక్క పాపాన్ని చూపిస్తుంది. మనిషి యొక్క పాపాన్ని చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఏంటో కూడా చూపిస్తుంది. సో అర్థమైంది కదా, ధర్మశాస్త్రం అనేది మనిషి యొక్క పాపాన్ని చూపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఆ పాపానికి రావాల్సినటువంటి శిక్ష ఏంటో చూపిస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం తప్పు చేసినారంటే శిక్షించాల్సిందే. ఇంకా
ఏమంటారు ఎంక్వైరీలోకి ఏముండదు, ఎందుకు తప్పు చేసినావు, పొరపాటున తప్పు చేసినావా, అక్కడ ఈ సిచ్యువేషన్ జరిగి తప్పు చేసినావా, ఓ ఈ విధంగా పడిపోయింది, ఇదేముండదు. తప్పు చేస్తావా శిక్ష పడాల్సిందే, అది ధర్మశాస్త్రం చెప్పేది. సో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేస్తున్నారంటే ఆ ధర్మశాస్త్రం నుంచి క్వశ్చన్ వేస్తున్నాడు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయచ్చును. సో ధర్మశాస్త్రాన్ని సేమ్ వాళ్ళు ఏదైతే ధర్మశాస్త్రం ద్వారా క్వశ్చనింగ్ చేసినారో అదే ధర్మశాస్త్రాన్ని వారి మీదకి తిప్పినాడు. ఓకే, మీరు మీ లోపల పాపం లేదు, మీరు మంచోళ్ళు అనుకుంటే మొదట రాయి వేయచ్చు అనేసి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఎందుకంటే వాళ్ళు ఏదైతే పాపాన్ని ఎత్తి చూపిస్తున్నారో. సో నాకు ఇంకొకటి ఏమనిపిస్తుంది అంటే ఆ స్త్రీ వ్యభిచారంలో పట్టుబడ్డది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. వాళ్ళు చేసిన ప్రీ ప్లాన్ ప్రకారము, వాళ్ళ పర్సన్తో చేసిన ప్రీ ప్లాన్ ప్రకారము ఆమె ఇంతకుముందు కూడా వ్యభిచార కదా తెలియదు, లేదంటే ఏదైనా ఇల్లీగల్ రిలేషన్షిప్ అక్కడ పిలిపించినా కూడా తెలియదు. సో యేసుక్రీస్తు ప్రభువారు ఆ పాపాన్ని వారికి చూపించినప్పుడు, ధర్మశాస్త్రం వారి మీద తిప్పినప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చింది, అవును మేము పాపం చేసినాం కదా. సో అన్న లాస్ట్ టైం చెప్పిన అన్నారు కదా, వాళ్ళు జెన్యున్గా ఉన్నారు అక్కడ. ఆ పాపం ఎప్పుడైతే వారి క్వశ్చన్ ఏదైతే వారికి తిప్పినారో అప్పుడు వాళ్ళ లోపల రియలైజేషన్ అనేది వచ్చింది. రియలైజేషన్ వచ్చి ఏం చేస్తున్నారంటే ఓకే నేను కూడా పాపినే కదా అనేసి ఇక్కడ ముందు ఇక్కడ దేవుడు అసలు వాళ్ళతో మారడానికి అసలు నాకు అర్థం కాలేదు. అసలు నేను స్టన్ అయినా, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఏంటి, 6వ అధ్యాయం క్లియర్గా ఉంది, యేసుక్రీస్తు మీద నేరం మోపడానికి వచ్చిరు, ఒక స్త్రీని కూడా తీసుకొచ్చిరు, అబద్ధ సాక్ష్యం మోపిరు, ధర్మశాస్త్రం చెప్తున్న అబద్ధం ఆడిరు, అన్నీ చేసిరు. ఒకవేళ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు అంటారు కదా మీలో పాపం లేనివాడు కొట్టవచ్చు అంటే, వాళ్ళు వచ్చిందేమో నేరం మోపడానికి అన్నప్పుడు కొట్టేస్తే నేరం మోపొచ్చు కదా, సింపుల్ లాజిక్. ఒకవేళ వాళ్ళకి కావాల్సింది యేసుక్రీస్తు ప్రభువు నేరం మోపి పట్టుకుని వెళ్ళాలి. ఇక్కడ నేను పరిశుద్ధునే అని చెప్పేసి కొట్టి అయిపోతుంది, తప్పు పాపం లేనట్టు వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చు కదా, కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతారు. ఇక్కడికి వచ్చేసరికి రియలైజేషన్ అనేది వస్తుంది. సో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క మాట ఇచ్చినటువంటి సమాధానము వాళ్ళ లోపల రియలైజేషన్ తీసుకొచ్చింది. తీసుకురావడమే కాకుండా వాళ్ళు పాపులు అనేసి వాళ్ళు గుర్తు చేసింది. ఈ విధంగా దేవుడు డీల్ చేసినట్టే మనం చూస్తూ ఉంటాం. సో నేనేం నేర్చుకున్నానంటే ఇటువంటి పరిస్థితులు కానీ, అంటే ఇదే పరిస్థితి కాదు, ఇటువంటి పరిస్థితులు ఏ విధంగా వచ్చినా, కొంతమంది మనం టార్గెట్ చేసినా మనం వెళ్ళిపోయి రివెంజ్ తీసేసుకొని కట్ చేయకుండా తెలివిగా డీల్ చేసుకోవాలి మన లైఫ్లో అనేది నేను నేర్చుకున్నా. సో ఆ తర్వాత చూసినట్లయితే వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళి యేసు ఒక్కడే మిగిలిను. సో వాళ్ళందరూ ధర్మశాస్త్రం ప్రకారంగా వాళ్ళ పాపాలను తెలుసుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సో వారి మాట పెద్దవాళ్ళు మొదలుకొని చిన్నవారు అందరూ వెళ్ళిపోయారు, అక్కడ ఇంకెవరు లేరు. సో వెళ్ళిపోయిన తర్వాత 10వ వచనం చూసినట్లయితే యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, వారు నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అని. అందుకు ఓకే, సో వాళ్ళు శిక్షించారు, వాళ్ళు ఎక్కడున్నారమ్మా అంటే వెళ్ళిపోయారు వాళ్ళందరూ అని చెప్తుంది. నేను కొట్టలేదమ్మా అంటే నో సార్ కొట్టలేదు అని చెప్తుంది. చెప్పిన తర్వాత సో ఇక్కడ ఏమంటా అంటే అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పింది. ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ కూడా జడ్జిమెంట్ అది రానివాడు. ఇక్కడ ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక జడ్జిమెంట్ చేయొచ్చు, ఆమెకు జడ్జి చేయొచ్చు. ఆమె అంటే వాళ్ళకు చెప్పినప్పుడు వాళ్ళు పాపం లేనివాడు మొదట రాయి వచ్చును అని చెప్పినప్పుడు వాళ్ళు పాపాన్ని గ్రహించుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారికి అవకాశం ఉంది, ఆమెను కొట్టడానికి అవకాశం ఉంది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధుడు కనుక, ఏ పాపము లేనివాడు కనుక ఆయనకు అధికారం వచ్చింది అక్కడ ఆమెను కొట్టి చంపొచ్చు. అంటే లీగల్గా ఒకవేళ అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి లీగలైజ్గా మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను కొట్టి చంపొచ్చు. సో మనం ఫస్ట్ 4 గ్రూప్ ఆఫ్ పీపుల్ చూసుకున్నాం కదా. మొదటి సామాన్య జనరల్ పీపుల్ ఎవరైతే దేవుని దగ్గర వాక్యాన్ని వినడానికి వచ్చినారో. సెకండ్ వచ్చేసి క్రూరమైనటువంటి ఈ యూదులు, క్రూరత్వమైన మనస్తత్వంతో వచ్చినారు, ఆమెను తీసుకొచ్చినారు. సో వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. ధర్మశాస్త్రం ప్రకారంగా ఆమెకు శిక్ష రావాలి. ఇక్కడ అది నెరవేర్చగలిగేటువంటి సామర్థ్యం కానీ శక్తి కానీ అక్కడున్న సందర్భాన్ని బట్టి యేసుక్రీస్తుకు ఒక్కరికి మాత్రమే ఉంది. నేను ఈ క్వశ్చన్తో చాలా రోజులు సతమతమైన, ఈవెన్ ఆఫ్టర్ దేవుని నమ్ముకున్న తర్వాత కూడా ధర్మశాస్త్రము యేసుక్రీస్తు ప్రేమ ఏ విధంగా ఇక్కడ వచ్చేసి మన పాపాన్ని తీసేసుకొని మనల్ని ఫ్రీడమ్ చేస్తుంది. సో అర్థమే కదా, నేను పాపిని, నా పాపాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా తీసేసుకొని నాకు ఫ్రీడమ్ ఇస్తాడు అనేటువంటి క్వశ్చన్ చాలా రోజులు ఉండేది. సో ఈ స్టోరీ నేను ఇంతకుముందు చాలాసార్లు చదివాను. ఇది చదివినప్పుడు తెలుస్తుంది, ధర్మశాస్త్రం ఉంది, యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ధర్మశాస్త్రం ఏం చూపిస్తుంది, ఆ స్త్రీని చూపిస్తుంది, స్త్రీ యొక్క పాపాన్ని చూపిస్తుంది.
దానికి మరణం ఏంటి? రాళ్లతో కొట్టి చంపాలా. ఎవరు కొట్టి చంపాలా? పాపము లేనివాడు కొట్టి చంపాలా, ఇక్కడ ఉన్న కాన్సెప్ట్ ప్రకారం. సో ఇక్కడ ఎవరికి ఇప్పుడు పాపం లేదు? యేసుక్రీస్తు ప్రభు వారికి పాపం లేదు. ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం ఆమె చేసిన పాపాన్ని బట్టి ఆమెకు చావు, మరణం రావాలా, కొట్టగలిగే శక్తి యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. సో ఈ స్త్రీ పొజిషన్లో మనల్ని పెట్టుకున్నట్లయితే మనం పాపిగా ఉన్నాము, ధర్మశాస్త్ర ప్రకారంగా మనకు శిక్ష రావాలా, మనము మరణానికి పాత్రులము. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నాడు, మనం చంపవచ్చు, అధికారం యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారికి మాట అంటాడు, ఏమంటాడంటే, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని ఆమెతో చెప్పాను. ఇక్కడ ఈక్వల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఒకసారిగా దేవుని యొక్క ప్రేమ ధర్మశాస్త్రానికన్నా పైకి వెళ్ళిపోతుంది. ధర్మశాస్త్ర ప్రకారం చనిపోవాలి. ఆమెకు ఒకవైపు మరణం ఉందని ఇందాక చెప్పినా కదా, మరణం పాత్ర. కానీ దేవుని యొక్క ప్రేమ ఏదైతే ఉందో ఇక్కడ ఈ సందర్భంలో ధర్మశాస్త్రానికన్నా కూడా గొప్పగా కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది అంటే, యేసుక్రీస్తు ప్రభు వారు శిక్ష విధించాడు. నేను శిక్ష విధించినమ్మా, వెళ్ళి మరలా పాపం చేయకు. సో ఇక్కడ ఏంటంటే ఆమెకు రావాల్సినటువంటి శిక్షను యేసుక్రీస్తు ప్రభు వారు తీసేసుకొని ఆమెకు ఫ్రీడమ్ అనేది కలిగించినాడు. ఈ క్వశ్చన్, ఈ యొక్క మాట చదివినప్పుడు నాకు ఆన్సర్ వచ్చేసింది. ఈ సందర్భాల్లో ఈ జనరేషన్లో కూడా ఇటువంటి సిచ్యువేషన్ కూడా జరిగింది. లాక్డౌన్లో చూసినా కదా, అంటే ధర్మశాస్త్రానికి దేవుని యొక్క ప్రేమకు ఏంటి వ్యత్యాసం అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. సో ఎట్లా అంటే, బీహార్లో ఒక దొంగతనం జరిగింది, ఏప్రిల్లో జరిగింది. ఇది ఏప్రిల్ 19th కోర్టు తీర్పు ఉంటుంది. ఏప్రిల్లో దొంగతనం జరుగుతుంది. ఒక వ్యక్తి ఒక దగ్గర దొంగతనం చేస్తాడు. దొంగతనం ఎందుకు చేస్తాడంటే, ఫుడ్ లేదు, అంటే ఉద్యోగం లేదు, డబ్బులు లేదు, వాటికి బేసిక్గా ఫుడ్ లేదు వాళ్ళకి. ఇంకొకటి, వాళ్ళ ఇంట్లో అనారోగ్యంతో ఉన్నటువంటి మదర్ ఉంది, ఆమెకు మెడిసిన్ కావాలి. సో ఏం చేస్తారంటే, ఇంకా ఏం దోచక, ఇంకా వేరే దారులు ఏం లేక, లాక్డౌన్లో ఉద్యోగాలు లేవు, డబ్బులు ఇచ్చేవాళ్ళు లేరు, పోనీ ఎవరైనా అప్పడుదామన్నా పైసలు కూడా ఎవరి దగ్గర లేవు. సో అందరూ అంతంత మాత్రమే ఉన్నారు. సో ఈ వ్యక్తి ఏం చేస్తారంటే, ఒక స్టెప్ ముందుకేసేసి దొంగతనానికి పాల్పడతాడు. సో దొంగతనం చేసిన తర్వాత ఏమైందంటే, పట్టుకుంటారు అతన్ని, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిపోతారు. పోలీస్ స్టేషన్ అంటారు. ఏప్రిల్ 19th రోజు తీర్పుది. ఏప్రిల్ 19th ఇందాక చెప్పినా కదా, ధర్మశాస్త్రం ప్రకారము ఒకవేళ తప్పు చేసినాము అంటే తప్పే, శిక్ష రావాల్సిందే. నో మోర్ ఎంక్వైరీస్, నథింగ్, ఇంకేముండదు, ఇంకా శిక్ష విధించాల్సిందే. కానీ దేవుని యొక్క ప్రేమ సందర్భాన్ని అర్థం చేసుకుంటుంది. ఏ దృక్పథం, ఏ సిచ్యువేషన్ని బట్టి ఒక వ్యక్తి ఏ విధంగా మారినాడు అనేటువంటిది యేసుక్రీస్తు యొక్క ప్రేమ అర్థం చేసుకుంటుంది. కాబట్టే యేసుక్రీస్తు ప్రభువారు శిక్ష విధించారు. అదొకటి కూడా మనం దీంట్లో అర్థం చేసుకోవచ్చు. అయితే ఏప్రిల్ 19th రోజు కోర్టు తీర్పు ఉంటుంది. జడ్జి అడుగుతూ ఉంటాడు, బాబు నువ్వు ఎందుకు దొంగతనం చేసినావు అనేసి అడుగుతాడు. సో ఈ వ్యక్తి అంటాడు, అయ్యా ఇది పరిస్థితి, ఫుడ్ లేదు, మా అమ్మకు మెడిసిన్ లేదు, సో తన అనారోగ్యంగా ఉంది, ఇంకా నాకు వేరే దిక్కేం దోచలేదు, కాబట్టి నేను దొంగతనానికి పాల్పడ్డాను సో అనేసి చెప్తాడు. జడ్జి నేను విన్నాను, ఇది యాక్చువల్లీ కొద్దిగా చదివి నా టైం లేకుండే, సో నేను విన్నా. జడ్జి చాలా ఫీల్ అయిపోయి బాధపడతారంట. బాధపడి ఏం చేస్తారంటే, అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసి ఇచ్చేసి, అతనికి కావాల్సినటువంటి రేషన్ అంతా ఇచ్చేసి ఇంటికి పంపిస్తారంట. యాక్చువల్గా ఇక్కడ ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఏం కావాలా, వాడు చేసిన దొంగతనానికి వాడికి 2 నెలలో 3 నెలలో సంవత్సరమో ఎన్ని రోజులు అకార్డింగ్ టు లా ప్రకారం మనకి శిక్ష రావాలి. కానీ యేసుక్రీస్తు దృక్పథం ప్రకారము ఆడెందుకు దొంగగా మారిండు, పరిస్థితులను బట్టి అర్థం చేసుకుని జడ్జి ఏం చేసినాడంటే వాడిని రిలీజ్ చేసేసినాడు. రిలీజ్ చేసేటప్పుడు విత్ డబ్బులతోటి వానికి కావాల్సిన రేషను, వాళ్ళ మమ్మీకి కావాల్సిన మెడిసిన్ అన్నీ ఇచ్చి రిలీజ్ చేసినాడు. ఇది ధర్మశాస్త్రానికి యేసుక్రీస్తు ప్రభు దేవుని యొక్క ప్రేమకు ఉన్నటువంటి వ్యత్యాసం. సో ఈరోజు మనం ఎంతమంది దీన్ని అనుభవిస్తున్నాం? ఇదే ఫ్రీడమ్ మనం ఎంతమంది అనుభవిస్తున్నాం? మనకు రక్షణ వచ్చిందన్నప్పుడు ఓకే నేను రక్షించబడ్డాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతా, నో మోర్, ఇంకేం లేదు, ఏదైనా పాపం చేసిన మధ్యలో యేసుక్రీస్తుని ఉత్తరవారం వెళ్తున్నాం చేస్తున్నాం. కానీ దీన్ని రియల్గా ఎంతమంది మనం అనుభవించుకుంటాం?